పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి ఏదో ఒక యాంటీబయోటిక్ మందును సొంతంగా కొనుగోలు చేసి వాడేస్తున్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నిటికీ ఒకటే మందు అన్నట్లుగా యాంటీబయోటిక్స్ని మింగేస్తున్నారు. యాంటీబయోటిక్స్ మందుల్ని ఇలా ఎడాపెడా వాడటం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. మితిమీరిన యాంటీబయోటిక్ మందుల వాడకంతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారికి చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. అవి వెంటనే తగ్గడానికి చాలా మంది తల్లిదండ్రులు ఎక్కువగా యాంటీబయోటిక్స్ మందుల్ని సొంతంగా కొని వాడుతుంటారు. గతంలో ఎప్పుడూ డాక్టర్లు సూచించిన మందుల చీటీలోని మందుల్ని పదే పదే కొనుగోలు చేసి వాడుతుంటారు. నిజానికి యాంటీబయోటిక్ మందుల్ని ఇలా వాడటం ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు. యాంటీబయోటిక్ మందుల్ని ఎడాపెడా వాడేయడం వల్ల వాటికి నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలకు యాంటీబయోటిక్స్ని అతిగా వాడటం వల్ల పసి శరీరాల్లో అనేక దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. సహజంగా చాలా చూస్తూ ఉంటామండి, మన ఇండియాలో కానీ మన ఏపీలో కానీ యాంటీబయాటిక్స్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చాలా విపరీతంగా వాడేస్తారు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం 2-3 డేస్ మెడికల్ షాప్లో వాడేద్దామని చెప్పేసి, లేదంటే బయట వాళ్ళగాలు పాత ప్రిస్క్రిప్షన్ చూసి వాళ్ళగాలు వాడేయడం, అలా చాలా చేస్తుంటారు. పెద్దవాళ్ళని కాదు, పిల్లలు కూడా సహజంగా యాంటీబయాటిక్ బాగా మిస్యూజ్ అయ్యింది అనమాట. సో మనం ఎప్పుడెప్పుడు వాడాలి యాంటీబయాటిక్ అనేది, అసలు కరెక్ట్ నియంత్రణ ఉందా యాంటీబయాటిక్లో వాడడంలో ఏంటా అనేది చాలా పర్టికులర్గా మనం చూసి దాని తగ్గట్టుగా వాడాలండి. పిల్లలు సహజంగా యాంటీబయాటిక్ వాడాలంటే ఖచ్చితంగా మనం పిల్లల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది కావాలండి. అంటే కొన్ని సందర్భాల్లో మనం పిల్లల డాక్టర్లు కూడా ఏంటంటే ఒక లెస్ దాన్ 6 months అనుకోండి, ఈవెన్ ఫీవర్ ఉంది, బాగా 102, 103 టెంపరేచర్ ఉంది, బాగా టాక్సిక్గా కనపడుతున్నాడు, అంటే బాగా విపరీతంగా ఇబ్బందిగా చాలా టాక్సిక్గా సెప్టిసిమిలా కనపడుతున్నాడు. అలాంటప్పుడు మేము వెయిట్ చేయకుండా బ్లడ్ కల్చర్ అని తీసేసి ఇమీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తాం. లేని పక్షం ఏంటంటే సహజంగా పిల్లల్లో 80% ఏంటంటే వైరల్ జ్వరాలే ఉంటాయన్నమాట. వాటికి ఎటువంటి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మనం 3 to 5 days వెయిట్ చేసి, కొన్ని వైరల్ జ్వరాల్లో 7 days 10 days కూడా వెయిట్ చేయాల్సిన అవసరం పడుద్ది. అలాంటి వాళ్ళకి యాంటీబయాటిక్ అనేది అవసరం లేదు. కొన్ని సందర్భాలు యాంటీబయాటిక్ అంటే మనకి ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిలైటిస్ కానీ, లేదంటే పెరిటోనైటిస్ కానీ, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇలాంటి వాటిల్లో చాలా వరకు ఏంటంటే బ్యాక్టీరియా కాజ్ అయ్యింది. కాబట్టి మనం వాటికి సంబంధించి కల్చర్స్ పంపించి, లైక్ మన టాన్సిలైటిస్ అంటే స్వాబ్ కల్చర్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ కల్చర్ కానీ పంపించి ఇమీడియట్గా మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం యాంటీబయాటిక్ అనేది చాలా వరకు వైరల్ జ్వరాలు కాబట్టి 3 to 5 days, 7 days, 10 days డిపెండ్స్ ఆన్ ద ఎపిడెమిక్ అంటే అప్పుడు జరుగుతున్న ఫీవర్స్ ఏమైనా నడుస్తున్నాయి ఏంటి ఆ టైంలో చూసుకొని పిల్లల డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని వాడుకోవడం అనేది కరెక్ట్. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళ ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు, వీటన్నింటిపై ఒకే ఒక బ్రహ్మాస్త్రం యాంటీబయాటిక్స్. ఇలా మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. బయోటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాలలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయోటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు ఈ యాంటీబయోటిక్స్కు నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయోటిక్స్ను వాడేస్తున్నారు. ఒకసారి సూచించిన మందుల్ని తరచూ కొనుగోలు చేసి వాడుతున్నారు. కొంతమంది అయితే వైరల్ ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్ మందుల్ని వాడేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ని వాడటం వల్ల అత్యవసర చికిత్సల సమయంలో అవి పనిచేయకుండా పోతున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా చెప్పినట్టుగా మనం మెడికల్ షాప్లో వాడడం, లేదంటే పాత ప్రిస్క్రిప్షన్ చూసి వాడడం, అలా చాలా చేస్తూ ఉంటారండి. సో యాంటీబయాటిక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇష్టం వచ్చినట్టుగా ఎడపడాగా వాడేయకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్కి ఖచ్చితంగా ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది, ఒక సెన్సిటివిటీ ప్యాటర్న్ ఉంటుంది. మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, బ్లడ్ కల్చర్స్ బట్టి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మన యాంటీబయాటిక్స్ ఏంటంటే మిస్యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఆ సింపుల్ యాంటీబయాటిక్తో సరిపోయేదానికి మనం పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. బాగా సీరియస్గా హై యాంటీబయాటిక్స్ వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ఐవీ క్యాన్లా పెట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితి యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు మనకి పిల్లల్లో ఒక 12-14 సంవత్సరాల వరకు కూడా
తక్కువ యాంటీబయాటిక్స్, తక్కువ స్ట్రెంగ్త్వి వాడుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏంటంటే రేపటి రోజున బాగా సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చినాయి, లేదంటే మనకి సింపుల్ యాంటీబయాటిక్స్లో పనిచేయని పక్షాన మనకి వేరే యాంటీబయాటిక్స్ అనేది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అది కూడా యాంటీబయాటిక్ డోస్ ఉంటుంది, కోర్స్ అనమాట. ఒక పిల్లల డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఫలానా ఇన్ఫెక్షన్కి 3 రోజుల, ఫలానా ఇన్ఫెక్షన్ 5 రోజుల అనేది ఒక డోసు కోర్స్ ఉంటుందండి. సో అది తెలియకుండా వాడడం వల్ల దానికి మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తే చాలా పెద్ద మూల్యం అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ వాడకం అనేది మనం ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ పర్సన్, అంటే పిల్లలకు సంబంధించి పిల్లల డాక్టర్, అడల్ట్కి సంబంధించి అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ ప్రాపర్ డాక్టర్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ని మనం ప్రిస్క్రిప్షన్ బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్స్ మేము పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా ఒక బ్లడ్ కల్చర్ అనేది, టోటల్ కౌంట్, సిబిపి, సిఆర్పి, బ్లడ్ కల్చర్ అలాంటి కొన్ని ఉంటాయన్నమాట బ్లడ్ టెస్టులు, అది సంబంధించి చూసుకొని యాంటీబయాటిక్స్ వాడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం నిమోనియాస్ కూడా మోస్ట్లీ వైరల్ ఉంటాయి కాదు, అది బ్యాక్టీరియా నిమోనియా లాగా నిర్ధారించుకుంటే పీసీఆర్ అని పంపించుకొని దాన్ని మనం యాంటీబయాటిక్స్ వాడుకుంటాం. ఒకవేళ బ్లడ్ కల్చర్ మనకి 2 days నెగిటివ్ వచ్చేసింది, 2 or 3 daysలో, అప్పటికప్పుడు మనం యాంటీబయాటిక్ ఆపేసుకొని మనం ఓన్లీ పారాసిటమాల్ జ్వరం మందుతో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో యాంటీబయాటిక్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు అండ్ పిల్లల డాక్టర్ సూచన అండ్ కల్చర్స్ పంపించుకొని వాడడం అనేది ఉత్తమం. ఓవర్ ద కౌంటర్ అనేది ఎప్పుడు వెళ్ళకండి, చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అంత మనకి తగిన నాలెడ్జ్ ఉండదు కాబట్టి రిస్క్ మన పిల్లలు మనం ఎప్పుడు తీసుకోకూడదు. సో ప్రాపర్ పిల్లల డాక్టర్ అది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నారు మీకు. సో ఖచ్చితంగా పిల్లల డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాడండి. యాంటీబయాటిక్స్ని అతిగా వినియోగించడం పిల్లలకు ఎలర్జీల బెడద పెరుగుతోంది. తేలికపాటి దద్దుర్లు, చర్మంపై దురద, బొబ్బలు, ముఖం మీద వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి డయేరియా సమస్యగా మారుతోంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటప్పుడు మరింత సమర్థవంతమైన ఖరీదైన యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. అందుకే పిల్లలకి యాంటీబయాటిక్స్ని ఎలా పడితే అలా వాడకూడదు, డాక్టర్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు. ఇక వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవని గుర్తుంచుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా యాంటీబయాటిక్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేయకూడదు. అలా చేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. యాంపిసిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలుగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే, వాటంతటవే తగ్గిపోతాయి. పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా దద్దుర్లు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.